హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి ప్రమాదం సంభవించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఆయన విశాఖపట్నంకి వెళ్ళడం జరిగింది. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన విశాఖ చేరుకున్నారు. దీంతోపాటు నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విశాఖకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ముందుగానే ఆయన విశాఖపట్నం అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే సిరిపురం నుంచి పెద్దవాల్తేరు ఆయన ఎక్కించుకొని రావడానికి అయితే కాన్వాయ్ అయితే బయలుదేరిన సందర్భంలో మధ్యలో ఒక కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వెహికల్ సడన్గా బ్రేక్ వేసింది. సడన్గా బ్రేక్ వేయడంతో ఒక వెహికల్ ఢీకొట్టడం జరిగింది. చివరిగా ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది కాస్త అయితే డ్యామేజ్ అవటం అనేది జరిగింది. కానీ ప్రస్తుతం దాంట్లో ఎవరికి కూడా ఏమీ గాయాలు కాలేదు. దానిలో పవన్ కళ్యాణ్ కూడా లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పిందనే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కాన్వాయ్ మాత్రమే డ్యామేజ్ అయింది, కానీ కాన్వాయ్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే తలెత్తలేదు. సో ఈ ఘటనతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.